స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సుప్రీంకోర్టును ఈ దేశ ప్రజలను ఏకకాలంలో మోసం చేస్తుంది. ఎన్నికల బాండ్లు ఎవరు కొన్నారు, అవి ఏ ఏ పార్టీలకు ఇచ్చారో బుధవారానికల్లా తెలియజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. గత నెల 15వ తేదీ సుప్రీంకోర్టు ఈ ఆదేశం జారీ చేసి ఈ సమాచారం ఇవ్వటానికి 3 వారాల గడువు ఇచ్చింది ఎస్బీఐకి. ఎస్బీఐ అధికారులు ఆ పని చేయకూడదని ముందే నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకని తీరిగ్గా మంగళవారం తమకు వచ్చే జూన్ 30 దాకా గడువు ఇవ్వాలని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బాండ్లు ఎంత మొత్తానికి ఎవరు కొన్నారు, అవి ఏ పార్టీకి ఇచ్చారు అన్న 3 ప్రశ్నలు సమాధానం ఇవ్వటానికి ఎస్బీఐకి 3 వారాల వ్యవధి సరిపోదట. ఈ డిజిటల్ యుగంలో వేళ్ల మీద సమాచారం అందుతున్న దశలో ఎస్బీఐ అదనంగా గడువు కోరటం పచ్చి మోసం, కుట్ర. కావాలనే అత్యున్నత న్యాయస్థానాన్ని వేచి ఉండేటట్లు చేయటమే ఎస్బీఐ ఉద్దేశం. ఈ బాండ్లు కొన్నవారి వివరాల్లో కొన్ని డిజిటల్ రూపంలో ఉన్నాయని, మరికొన్ని చేతి రాతలో ఉన్నాయి కనుక వీటన్నిటినీ క్రోడీకరించడానికి కొంత సమయం ఇవ్వాలని మరో 4 నెలల గడువు కావాలట ఎస్బీఐకి. బ్యాంకు లావాదేవీలకు కాగితం, కలం ఉపయోగించే పద్ధతి ఒక 10 సంవత్సరాల క్రితమే కనుమరుగైపోయింది. అయినా కొంత సమాచారం చేతిరాతలో ఉందని ఎస్బీఐ చెప్పటం విచిత్రం కాదు, పచ్చి దగ. ఇందులో మోడీ ప్రభుత్వాన్ని కాపాడే కుటిల తంత్రం ఉంది. ఎన్నికల బాండ్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఎస్బీఐ ఖాతాలో విక్రయించాల. కేవలం ఈ దేశంలో 29 శాఖల్లో మాత్రమే విక్రయించారు. అయినా నగదు చెల్లించి బాండ్లు కొనే పద్ధతి లేదు. ఎవరైనా ఈ బాండ్లు కొంటున్నారంటే వారి ఖాతా నుంచి బ్యాంకుకు డబ్బు జమ అయితే తప్ప ఈ వ్యవహారంలో రాతపోతల ప్రసక్తే లేదు. అన్నిటికీ మించి ఈ బాండ్లకు సంబంధించిన లెక్కలు సిద్ధం చేసి ఉంచాలని 2019 ఏప్రిల్ 12నే సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎస్బీఐ ఏం చేస్తున్నట్టు అంటే ఈ ఆదేశాన్ని పాటించకుండా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని ధిక్కరించినట్టేగా. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా మీద ఏం చర్య తీసుకుంటుంది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం సమాచారం అందించటం సాధ్యం కాదని గడువు ముగియటానికి ఒక్కరోజు ముందే ఎస్బీఐకి జ్ఞానోదయం ఎందుకయిందో మీకన్నా తెలుసా? మొత్తం జారీ చేసిన బాండ్లే 22,126. వీటికి సంబంధించిన సమాచారం మోడీ గొప్పగా చెప్పుకునే డిజిటల్ యుగంలో చిటికెలో పని. ఏ బ్యాంక్ అయినా రోజువారీ లావాదేవీలను ఏ రోజుకు ఆ రోజే నమోదు చేస్తుంది. ఆ సమాచారాన్ని బ్యాంకు ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది. అంటే ఇది మోడీని రక్షించడం కోసం ఎస్బీఐ సుప్రీంకోర్టుతో ఆటలాడుకుంటుందన్నమాట. లెక్కలు సిద్ధంగా ఉంచాలని 2019 ఏప్రిల్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశించిన తర్వాత అమ్మిన బాండ్లు 22,217 మాత్రమే. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు క్షణాల్లో ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారులకు సమాచారం అందుతుంది. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తంలో 55% పైగా బీజేపీ ఖాతాకే చేరాయి. ఈ బాండ్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ 6 ఏళ్ల దాకా ఈ అర్జీలను విచారించే తీరిక సుప్రీంకోర్టుకు చిక్కలేదు. తీరా విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తే వాటిని ఎస్బీఐ పాటించకుండా దాటవేస్తుంది. బాండ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు విచారించిన రాజ్యాంగ ధర్మాసనం ఈ బాండ్లు చెల్లవని, చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు గత నెల 15వ తేదీన ప్రకటించింది. ఎస్బీఐ గడువు కోరటం వెనుక ఖచ్చితమైన దురుద్దేశం ఉంది. ఆలోగా ఎన్నికలు పూర్తయిపోతాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీ గెలిచితే ఈ కథ కంచికి చేర్చాలన్న ఆలోచన మరుగున పడుతుంది. ఓడినా అదే పరిస్థితి. ఎన్నికల బాండ్ల విషయంలో దాపరికాన్ని బద్దలు కొట్టి మొత్తం సమాచారం ఎన్నికల కమిషన్కు మార్చి 6వ తేదీలోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉంచేలా తమ వెబ్సైట్లో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ బాండ్లకు దాపరికం ముసుగు తొడిగినందువల్ల అనుకున్నట్లే బాండ్ల ద్వారా బీజేపీ ఖజానా నిండిపోయింది. బీజేపీ ఆదాయానికి ప్రధాన వనరు ఈ బాండ్లే.
ఇప్పటిదాకా ఏ పార్టీకి ఎంత డబ్బు అందిందో, ఎవరు ఎంత ఇచ్చారో మాత్రం చెప్పే పరిస్థితి ఎస్బీఐ ఆటంకాలు కల్పిస్తుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యాపార సంస్థలు ఉదారంగానో దాతృత్వంగానో ఇవ్వవు. తాము విరాళాలు అందించిన పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసి ఇచ్చిన విరాళాల కన్నా అనేక రెట్లు ప్రయోజనం పొందుతాయి. ఈ సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఈ సమాచారం అందిస్తే చెరువులో చేపలు బయటపడతాయి. అందువల్ల ఎస్బీఐ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యత తీసుకుంది. ఎస్బీఐకి 48 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. 66,000 ఏటీఎంలు నిర్వహిస్తుంది. ఈ వ్యవహారం అంతా డిజిటల్ పద్ధతిలోనే సాగుతున్నప్పుడు 22,000 పైచిలుకు బాండ్ల వివరాలు వెల్లడించడం గొప్ప పనే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ సమాచారం బయటకు వస్తే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమాచారం బయటకు వస్తే ఎన్నికల ముందు ప్రతిపక్షాలు నానా యాగి చేస్తాయని ఎస్బీఐ పెద్దలకు తెలుసు. బాండ్లు సమర్పించుకున్న ఆసాములకు ప్రభుత్వం నుంచి ఎలా లబ్ధి పొందారో తెలుస్తుంది. అందుకే మరో 4 నెలల పాటు ఈ వ్యవహారాన్ని గంప కింద కప్పేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాండ్లు కొన్న తరువాత వాటిని ఏ రాజకీయ పార్టీకి అందించినా ఆ మొత్తం ఆ పార్టీ ఖాతాలో మాత్రమే జమ అవుతుంది. ఎస్బీఐ మన దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంకే కాక అత్యంత ప్రాచీనమైన బ్యాంకు. దాని మీద జనానికి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం మంట గలుస్తుంది. బ్యాంకుల నిర్వహణకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. బ్యాంకుల యాజమాన్య బోర్డుల్లో అధికారులతో పాటు సిబ్బంది ప్రతినిధి, బ్యాంకు సిబ్బంది సంఘాల ప్రతినిధులు ఉండాలి. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతినిధులను నియమించనే లేదు. దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటో వేరే చెప్పక్కర్లా. సుప్రీంకోర్టు అడిగిన సమాచారం ఇవ్వకుండా దాటవేయటం ఇదివరకు ఎన్నడూ ఈ దేశం చూసి ఎరగదు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా పట్టించుకుంటుంది అన్నదే అసలు ప్రశ్న.